హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోయింది. బుక్ మై షోలో కూడా 1.4 మిలియన్ లైక్స్తో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ని సృష్టించడానికి సిద్ధమైపోయింది పుష్ప 2. అయితే రీసెంట్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే పుష్ప 2 1AM షోస్ ఉంటాయా లేవా, ప్రజెంట్ ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. 1AM షోస్ ఉంటే ఎందుకు ఉంటాయి, లేకపోతే ఎందుకు లేవు అనేదే టాపిక్ అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే 1AM షోస్ అనేవి స్టార్ హీరోల సినిమాలకి ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. ఫ్యాన్స్ ఆ ముందు రోజు 1 గంటకి వాళ్ళు ఫ్యాన్స్ అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుకొని మనం ఇక్కడెక్కడ ఈ థియేటర్లు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటే డిస్ట్రిబ్యూటర్ ఒక రేట్ చెప్తాడు, ఆ రేట్ ప్రకారం వేసుకుంటారు. ఎగ్జాంపుల్గా రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా సినిమాకి చూసుకుంటే కావలి అనేటువంటి టౌన్లో 500 టికెట్ రేట్ పెట్టారు డిస్ట్రిబ్యూటర్లు మిడ్ నైట్ షోస్ దేవరా సినిమాకి. సో ఫ్యాన్స్ అందరూ తీసుకున్నారు, 10 లక్షల వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి టికెట్స్ మిడ్ నైట్ షోస్కి. సో ఇక్కడ పుష్ప కూడా సేమ్ రేట్ పెట్టడంతో ఆ రేటుకి ఎవరు సుముఖంగా లేకపోవడంతో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదంట 500 టికెట్కి కూడా. సో అసలు 500 టికెట్ రేటు పుష్ప 2 ఉన్నటువంటి హైప్కి చాలా చిన్నది. ఇంకా బ్లాక్లో అయితే 2000-3000 వరకు కూడా స్టార్ హీరోల సినిమాకి అమ్ముతూ ఉంటారు. మరి పుష్ప 2కి ఎవరు ముందుకు రావట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏంటి ఫ్యాన్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ 1AM షోస్ ఉంటే ఏ ఏరియాలో ఉంటాయి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ అనమాట సోషల్ మీడియాలో. సో క్రేజ్ చూస్తుంటే కనుక ఒక సీక్వెల్ హైప్కి గతంలో బాహుబలికి ఎలా ఉండిందో ఇప్పుడు పుష్ప 2 కూడా సేమ్ రేంజ్ ఆఫ్ హైప్ అయితే కనిపిస్తుంది. కానీ మరి తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే అభిమానులు మిడ్ నైట్ షోస్ని వేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. అది అభిమానుల మీద, ఫ్యాన్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి అల్లు అర్జున్ గారి అభిమానులు దేవరాకు పెట్టినటువంటి 500 టికెట్ రేట్ని డిస్ట్రిబ్యూటర్లే కన్ఫర్మ్ చేసిన తర్వాత మరి వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదో, లేకపోతే అది ఏంటిదో అర్థం కావట్లేదు. మరొక పక్క ఇంకొక డిస్కషన్ వినిపిస్తుంది ఏమిటనంటే 1AM షోస్ కాకుండా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి ప్రీమియర్ షోస్ పెడదామా అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రీమియర్స్ అంటే ఒక రోజు ముందు రిలీజ్కి రోజు ముందు వేసేటువంటి షోస్. సో పుష్ప 2కి ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ అనేవి పడనున్నాయి అనేటువంటి వాదన అయితే వినిపిస్తుంది. మరి చూద్దాం, మరి పుష్ప 2కి ప్రీమియర్స్ ఉంటుందా లేకపోతే 1AM షోస్ ఉంటాయా అని చెప్పేసి. సో మీరేమనుకుంటున్నారో ఈ ఇష్యూ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.